టు ఆర్ఎన్టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాణికుడికి విలువైన వస్తువులను అందజేసిన ఆర్టీసీ సిబ్బంది. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సర్పంచుల గురించి అవాస్తవం మాట్లాడడం సరైనది కాదు. బీజేపీ దుబ్బాక మున్సిపల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై స్పందించిన కుప్పం డీఎస్పీ. ఆపరేషన్ కగార్ కి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా. మన్నవరానికి బీజేపీ టీడీపీ గ్రహణం. అంబర్పేటలో ఘనంగా మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ బీజేపీ నాయకుల సమావేశం. రైతు నేస్తం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బిర్లా ఐలయ్య. శిరీష కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందన్న నాయకులు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మర్చిపోయిన విలువైన వస్తువులను తిరిగి ప్రయాణికులకు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఆర్టీసీ బస్సు హుజూరాబాద్ నుండి హుస్నాబాద్కు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో సైదాపూర్లో కుమ్మరి విజయ్ అనే ప్రయాణికుడు బ్యాగుతో సహా బస్సు ఎక్కాడు. సుందరగిరిలో ఫోన్ మాట్లాడుతూ బస్సు దిగిన సమయంలో బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు. ప్రయాణికుడు విజయ్ బస్టాండ్ కంట్రోలర్ నెంబర్ తెలుసుకొని కంట్రోలర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కంట్రోలర్ కండక్టర్కు సమాచారం అందించి అప్రమత్తం చేయడంతో బ్యాగును రికవరీ చేశారు. రికవరీ చేసిన బ్యాగును ప్రయాణికుడు విజయ్కి డిపో మేనేజర్ వెంకన్న అందజేశారు. సురక్షితంగా బ్యాగును అందించిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయడంతో పాటు బస్సులో మర్చిపోయిన వారి వస్తువులను కూడా సురక్షితంగా అందిస్తున్నామన్నారు. బ్యాగులో 3 తులాల బంగారం, ఒక మొబైల్ ఫోన్, బట్టలు సురక్షితంగా ఉండటంతో ప్రయాణికుడు విజయ్ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాగును, విలువైన వస్తువులను సురక్షితంగా తనకు అందించిన ఆర్టీసీ సిబ్బందికి, డిపో మేనేజర్ కు ధన్యవాదాలు తెలిపాడు. గతంలో కూడా నిర్మల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఫోన్ మర్చిపోతే జగిత్యాల డిపోలో తిరిగి ఇవ్వడం జరిగిందని ప్రయాణికుడు విజయ్ గుర్తు చేశాడు. ప్రయాణికుడికి సురక్షితంగా బ్యాగ్ అందచేయడంలో కండక్టర్ సాగర్, డ్రైవర్ ఆంజనేయులు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ మురళి, కంట్రోలర్లు అబ్రహం, శేఖర్, సెక్యూరిటీ వెంకటేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సర్పంచుల గురించి అవాస్తవాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు బొడ్డు నరసింహులు యాదవ్. కోకుట మండలి కేంద్రంలో మీడియా సమావేశంలో చంద్రలాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి సోమవారం జరిగినటువంటి రైతు సదస్సులో సర్పంచుల పదవీ కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదని అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2 నెలలు ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 సంవత్సరంలో ఏర్పడ్డది. సర్పంచులు 2024 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరకు కొనసాగించారు. అది మరచి సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధం లేనట్లుగా మాట్లాడడం సరైనది కాదు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు పనిచేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది మర్చిపోయి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడడం సరైనది కాదు అన్నారు. మీరు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇందిరా పార్క్ సర్పంచుల సభకు వచ్చి మాట్లాడిన మాటలు మర్చిపోయారా? ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడున్నటువంటి దేవస్థానాలపైన ఒట్టు వేసి మర్చిపోయారా? దయచేసి మా సర్పంచులు ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిల్లులు రాక ఇంకా ఆత్మహత్యలు జరగొద్దు అంటే వెంటనే సర్పంచ్గా బిల్లులు విడుదల చేయాలి. బిల్లులు విడుదల చేసిన తర్వాతే సర్పంచ్ ఎలక్షన్లకు పోవాలన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇలా అబద్ధం ఆడడం మంచిది కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మీరు గతంలో దేవతల మీద వేసినటువంటి ఒట్టు మరియు మీరు ఇచ్చిన 6 హామీలు మర్చిపోవడం మంచిది కాదని పలికారు. మీరు మమ్మలను మర్చిపోతే రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ ను పూర్తిగా ప్రజలు మర్చిపోతారని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నిన్న మీరు రైతు సదస్సులో మీరు సర్పంచుల గురించి ఒకటి మాట్లాడడం జరిగింది. మీరు పదవి కాలము రాకముందే మేము సర్పంచ్గా లేమని మీరు అన్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల తర్వాత మా పదవి కాలం పూర్తయింది. ఈ విషయం మీరు ఒక్కసారి మీరు చేసుకోండి. అయినా మీరు దేవుళ్ళ మీద ఒట్టు వేసి మీరు ఉన్న పథకాలనే మర్చిపోయారు. మీరు మాట్లాడిన మాటలే మర్చిపోయారు. మీరు దేవుళ్ళనే మోసం చేయడం జరిగింది. మేమెంత మానవులం, మేమెంత చిన్న సర్పంచులం కదా. గౌరవ సర్పంచ్ గారు, గౌరవ సర్పంచులు ఎంతో బాధలో ఉన్నారు ఈరోజు. మీరంటారు మా ఆయనలో పని చేయలేదు,
మా ఆయనలో ఏం పనులు జరగలేదు, మాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు యాద్ తెచ్చుకోండి. మీరు దేవుళ్ళ మీద ఒట్టేసి పోషామను గుళ్ళకెళ్ళి తీసుకొచ్చినట్టు కాదు. మేము సర్పంచులం, బాధ్యత పనులు చేసినాం, 8 రికార్డులు ఉన్నాయి. మేము పదవి కాలం వచ్చేది ఫిబ్రవరి 2, 2004 నాడు మా పదవి కాలం పూర్తయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోరు. మీరు వచ్చింది బీజేపీ దుబ్బాక మున్సిపాలిటీ నూతన కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణంలోని ఎంపీ నివాసంలో మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ సమక్షంలో బీజేపీ దుబ్బాక మున్సిపల్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ నూతన కమిటీలో మున్సిపల్ జనరల్ సెక్రటరీలుగా ఆకుల నరేష్, గట్టు ప్రసాద్, ఉపాధ్యక్షులుగా మత్తుల యాదవారెడ్డి, బొమ్మెర సంపత్, నవ్యారెడ్డి, కనకరాజు, సెక్రటరీలు వడ్ల భరత్చారి, మహిపాల్ యాదవ్, లోంకాని రాజేందర్, నాగరాజు చారి, కోశాధికారిగా మద్ది సంతోష్, పలువురు కార్యవర్గ సభ్యులుగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండాను ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ ఎస్ఎన్ చారి, మాజీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, దిశా కమిటీ మెంబర్ సుంకోజు ప్రవీణ్, తోగుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీని వేయడం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శులుగా ఆకుల నరేష్ మరియు గట్టు ప్రసాద్లను, ఉపాధ్యక్షులుగా సంపత్, యాదవరెడ్డి, నవ్యారెడ్డి గారులను, మళ్ళీ కార్యదర్శిగా మైపాల్ యాదవ్, లోకన్ రాజేందర్ మొదలైన వారిని ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కలిసి ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా అందరూ కష్టపడి మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు మేము కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. దుబ్బాక భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో వీరందరి సేవలతో పాటు దుబ్బాక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాసాటి మున్సిపల్పై జెండా ఎగరవేసే విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని సూచించడం జరిగింది. నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టు కట్టేసిన ఘటనపై స్పందించారు కుప్పం డీఎస్పీ పార్థసారథి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళలను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మునియప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే 4 బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టినట్లు తెలిపారు. తమకు సమాచారం అందగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మహిళపై దాడి చేసిన 4 అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన 4పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. శిరీష తమ పిల్లలను తీసుకుని సోమవారం గ్రామానికి వచ్చిన నేపథ్యంలో శిరీషపై మునెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి చెట్టుకు కట్టివేశారని, ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, ఇందులో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన 4 రిమాండ్కు తరలించారు. కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమ్మన్ని ఒక 4 వ్యక్తులు అంటే ఫ్యామిలీ వాళ్ళు మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి వీళ్ళు 4 ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్లీగా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో
126 Clause 2, 118 Clause 1, 115 Clause 2, 351 Clause 2 and 109 BNS Act read with 3 Clause 5. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేశారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడ్చి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలాగుండగా ఆవిడ తన 2 పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు. ఆ టీసీ తీసుకోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకుండా ఇలా కాల్పులు జరపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. కాల్పుల్లో అమాయకులైనటువంటి ప్రజలు బలవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మరొక విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అమిత్ షా గారు ప్రకటిస్తున్నారంటే అమిత్ షా బుర్రలోంచి వచ్చిన సిద్ధాంతం అని, లేక ఆయన నాయకత్వం వేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా బీజేపీ నాయకులు 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆలోచిస్తున్నది అనుకుంటే పొరపాటు. బీజేపీ రక్తంలోనే ఆ సిద్ధాంతం ఉన్నది. గతంలో వివిధ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నప్పుడు, అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా మనం ఒక మాట చెప్పేవాళ్ళం. ప్రజల్లో ఉన్న అశాంతిని అసంతృప్తిని ఆసరా చేసుకుని ఉద్యమాలు వస్తున్నాయి, లేక సాయుధ ఘర్షణలు వస్తున్నాయి. కాబట్టి సాయుధ ఘర్షణని సాయుధ తిరుగుబాట్లను కేవలం శాంతి భద్రతల సమస్యగా, తుపాకులతో పరిష్కారం అయ్యే సమస్యగా మాత్రమే చూస్తే తప్పు. అది సమాజంలోని అశాంతిలోంచి, అవిద్యలోంచి, లేక పేదరికంలోంచి, అన్యాయాల్లోంచి వస్తోంది. కాబట్టి ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాలంటే అది రాజకీయ పరిష్కారం కావాలి. సమాజంలో అలజడికి కారణమవుతున్న మూల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకోవాలి. అందుకే ఇందాక చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా మీరు అంతం చేయాల్సింది మావోయిస్టులను లేదా ఇంకొకళ్ళనో కాదు, ప్రశ్నించే వాళ్ళనో కాదు. అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి అసంతృప్తిని, అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్న పేదరికాన్ని, అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి రాజ్య అహంకారాన్ని. అది అంతం చేయడానికి మీరు చిత్తశుద్ధితో రాజకీయ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అలజడి ఆస్కారం ఉండదు. అలజడే కాదు, ఈ పేదరికాన్ని నిర్మూలిస్తే ఈ కమ్యూనిస్టుల అవసరం కూడా ఉండదు. మీ కమ్యూనిస్టులు అంటే ద్వేషం ఉంటే, కమ్యూనిస్టులు అంటే కోపం ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎర్ర జెండా లేకుండా ఉండే ఉపాయం కూడా నేను చెప్తాను. కమ్యూనిస్టులు ఎందుకు ఉన్నారు, కమ్యూనిస్టులు ఎందుకు పుడుతున్నారు, కమ్యూనిస్టులు ప్రశ్నించే ఆ దమ్ము ఎవరిస్తున్నారు? ప్రజల్లో ఉన్న అశాంతి ఇస్తోంది, ప్రజల్లో ఉన్న కష్టం ఇస్తోంది, ప్రజలకున్న కన్నీళ్లు ఇస్తున్నాయి. ఆ ప్రజల కన్నీళ్లు, కష్టాలు, సుఖశాంతులు వచ్చే విధంగా మీరు మార్చగలిగితే కమ్యూనిస్టుల అవసరమే ఉండదు. మీరు తుపాకీ పట్టాల్సిన అవసరం. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు
సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మన్నవరంలో ఎన్టీపీసీబీఎల్ సంయుక్తంగా నిర్మింప తలపెట్టిన ఎల్పీ పీపీఎల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కుట్ర కారణంగానే మధ్యంతరంగా ఆగిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. శ్రీకాళహస్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో 20,000 మందికి పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరం సమీపంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులో ఉత్పత్తులను ఆపేయడంతో పాటు తదుపరి నిర్మాణాలను పూర్తిగా ఆపేసినట్లు పేర్కొన్నారు. దీంతో శ్రీకాళహస్తి ప్రాంతంలోని నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీ భాగస్వాములుగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టు చూడాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తాత్కాలిక ప్రజాప్రతిన పనిచేస్తున్న ఉద్యోగ గ్రంథాన్ని పర్మనెంట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టౌన్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది. కారణం నిరుద్యోగం. ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఇంట్లో 2 ఉన్నారు. ప్రతి ఒక్కరు బీటెక్లు పాస్ అయ్యి, ఎంఏలు పాస్ అయ్యి తిండికి లేకుండా తల్లిదండ్రులు పెట్టిన అన్నం తింటున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వెల్ ఫ్యాక్టరీని పునాదిరాయి వేశారు 15 సంవత్సరాల క్రితం. దీని ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దీన్ని ఆపేశారు బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాలు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, అమరావతి దేవతల రాజధాని అంటున్నాడు, కాళహస్తి కూడా దేవతల రాజధానే కదా. ఈ దేవతల రాజధానిలో మేము ఇచ్చినటువంటి బెల్ ఫ్యాక్టరీ పని మీరు ఎందుకు ఆపారు? ఎవరికి చెప్పి ఆపారు? ఎందుకు ఆపారు? ఆపిన దానికి క్షమాపణలు చెప్పాలని నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాదు, వెంటనే ఈ పనులు ప్రారంభించి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది మా పార్టీ ఆలోచన. మేము అందుకే నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు, కాళహస్తి టెంపుల్లో చాలా మంది ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు 100ల సంఖ్యలో. ఆ ఎన్ఎంఆర్లందరికీ శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. నేషనల్ లీడరు, సెంట్రల్ మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో లోలో ఉంది. అయినప్పటికీ ఆయన ఊరూరు తిరిగి రాష్ట్రం మొత్తం మీద ప్రెస్ మీట్ పెడుతూ పార్టీని ఎన్లైట్ చేసేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే కృషి చేయాలని, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, అంతేకాదు ఆయన చాలా నిస్వార్థపరుడు. అన్ని విధాలా కూడా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది సంపాదించుకొని లక్షల కోట్లు వెళ్ళిపోయారు. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీని వదలలేదు, కాంగ్రెస్ జెండాని వదలలేదు. ఆయనతోనే మేము ఉంటామని కూడా చెప్తూ, అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అంబర్పేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా అంబర్పేటలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని హనుమంతరావుకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాజ్యసభ సభ్యులు మందకృష్ణ,
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీలు కోదండరాం, పాల్మూరి వెంకట్, ఇతర ముఖ్య నేతలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావుతో కలిసి జీహెచ్ఎంసీ కార్మికులు, విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి అదే వేదికపై వీహెచ్తో కలిసి డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ సందేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి అయిన రాహుల్ గాంధీ. బడుగు బలహీన వర్గాలకు సరి అయిన న్యాయం జరుగుతలేదని 90% ఉన్న జనమే అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతుందని చెప్పిన తర్వాత అంతేకాకుండా నేను కులగన చేస్తా అని అన్నాడు. నేను కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కానీ ఆయనకు రాలేదు. అపోజిషన్ లీడర్ అయినా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్గా, బీసీ మినిస్టర్గా కులగన జరిపారు, కేబినెట్ లో పెట్టారు, అసెంబ్లీలో పాస్ చేశారు. కులగన 150 కోట్లు పెట్టి కులగన కూడా జరిపించారు. ఈ నడుమ ఏమైంది తెలుసా? బీహార్ పోయిండు మా రాహుల్ గాంధీ, ఒక హాస్టల్ పోయిండు. హాస్టల్ 7 మంది ఒక్కటే రూమ్ లా, వాళ్ళకు మంచి భోజనం లేదు, ఏది టాయిలెట్స్ సరిగ్గా లేవు అని ఇమీడియట్ గా నరేంద్ర మోడీకి ఉత్తరం రాసిండు. ఇవాళ సమయం ఎట్లొచ్చిందంటే ఎవరు కూడా బర్త్డేలు చేసే ఫామ్ హౌస్లలో లేకుంటే గోవాలో పోయి డ్రగ్స్ తీసుకుంటున్నారు. నేను అన్నాను, లేదు, వచ్చే తరం వారికి తెలియాలి. ఏ పేదవారికి ఎవరి బర్త్డే అయినా మన కార్యకర్తలకు కానీ, తల్లులకు కానీ, మన తమ్ముళ్ళది కానీ పేద ప్రజలకు భోజనం పెడితే రాహుల్ గాంధీ గారు న్యాయం, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందన్న ఉద్దేశంతో ఇవాళ నా బర్త్డేకు ముఖ్యమంత్రి గారు కలిశాను, మహేష్ కుమార్ ప్రెసిడెంట్ కలిశారు. అదేవిధంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వచ్చారు. అదేవిధంగా అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ విశ్వనాథన్ గారు, మా ఇన్ఛార్జ్ సెక్రటరీ, వారు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ సందేశం కింది దానిక పోవాలి. మన కులగన ఈ దేశంలో ఎవరు చేయలే, అది కేవలం తెలంగాణలో జరిగింది. ఇది దిక్సూచి అన్ని రాష్ట్రాలలో జరగాలనేది ఉద్దేశం. ఏ పౌరుడు కానీ, ఏ యువకుడు కానీ, ఏ యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ ఎవరు బర్త్డే చేసినా పేదవాళ్ళను పక్కకు కూర్చోబెట్టుకొని భోజనం చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది. అదే ఇక నా పక్కకు సఫాయి ఉన్నదా లేదా? ఎందుకు వాళ్ళు ఓల్డ్ బోయిన్పల్లిలోని 119వ డివిజన్ బీజేపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లిలో గల బీజేపీ కార్యాలయంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ అయినటువంటి ఏనుగుల తిరుపతి యాదవ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 119వ డివిజన్ సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయల ప్రజల పన్నుల రూపంలో ట్యాక్స్ కట్టడం జరుగుతుందని, అలాంటి ఈ డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, రోడ్ల మరమ్మతులు కానీ, మౌలిక వసతులు, దోమల నివారణ, ముఖ్యంగా ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క అద్దె భవనాన్ని డివిజన్ బీజేపీ నాయకులు సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, అందులో ఉన్నటువంటి ల్యాబ్, వైద్య పరికరాలను పరిశీలించారు. ఇన్ని సంవత్సరాలలో ఓల్డ్ బోయిన్పల్లిలో సొంతంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇప్పుడున్న ఆరోగ్య కేంద్రం అద్దె భవనం, ఇక్కడికి వచ్చే పేషెంట్లు కానీ, వైద్యం కానీ, వైద్య పరికరాలను చూసి బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలియజేశారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని నిర్మించవలసిందిగా వారు డిమాండ్ చేశారు. మా పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఓల్డ్ బోయిన్పల్లిలో గోల్డ్ బోయిన్పల్లి వేస్తా అన్న నాయకుల ప్రజలకు వెళ్తుంటే నాకు నవ్వొస్తుంది.
ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. రైతు నేస్తం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేస్తంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ట్రాక్టర్పై రైతులతో కలిసి రైతు వేదిక వద్దకు వెళ్లారు. అనంతరం వీడియో నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత బాధాకరం. మహిళ కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప సతీమణి శిరీషాను వడ్డీ వ్యాపారి నారాయణపురంలో చెట్టుకు కట్టివేసి వేధించడం బాధాకరం. ఈ విషయంపై బాధితురాలు శిరీషతో రాష్ట్ర హోంమంత్రి అనితతో మాట్లాడించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆమె కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వడ్డీ వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాధితురాలి కుమారుడు, కుమార్తెలకు సంబంధించి విద్యాభ్యాసాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. నిన్నటి రోజున కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది. సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అప్పులు బాధ లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది. ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా, అది తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము. ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కంచాల శ్రీకాంత్ గారు, మా కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.